ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. ఆయనలో వేరు పారై ఉండాలి. అర్థమవుతుందా? ఆయన యొక్క సారూప్య ప్రత్యక్షత, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నిట్లోనూ ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుంటూ పరిశీలించుకుంటూ ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ లేదో ఆ యొక్క ప్రతి పరిస్థితిని బట్టి దేవుని బద్దములు ఆడుకుని ప్రార్థన చేయాలి. వినయం, విధేయత, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకుండా చాలా ఇళ్ళలో చూస్తాం. నేను మారక్కర్లేదు, ఆవిడ మారిపోవాలి, నా భార్య మారిపోవాలి, అది మారిపోవాలి. అర్థమైందా? మారట్లేదు. మళ్ళీ మారలేని విషయాన్ని గొప్పగా చెప్పుకుంటాం. మళ్ళా చెప్పుకోవడంలో కూడా గొప్పే. అర్థమైందా? ముందెవరు మారాలి? మనకి మనశ్శాంతి రావాలంటే ముందెవరు రావాలి? నువ్వు మారవానికి ఏం జరుగుతుందో తెలుసా? నీ ముందు నీ భార్య భర్తో వాళ్ళ యొక్క వేదన స్వాదనం ఏదో పరిస్థితి నీ ముందు, కానీ నువ్వు మారి ఆయన మూలంగా కట్టబడి ఆయన యొక్క ప్రేమ, శాంతి, సమాధానం నువ్వు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మాట ఏది నిన్ను కదిలించలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాళ్ళ నుంచి వచ్చే మాట ఏది నిన్ను కదిలించలేదు. అప్పుడు వాళ్ళకి ఆలోచన పడతారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, ఎంత నిబ్బరంగా ఉన్నారు. మన పాచికలన్నీ పోయాయి, మన ఆలోచనలన్నీ పడిపోయాయి. కాబట్టి వారు అంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఏంటా అని వెతుకుతారు. ఎవరు కారణం? దేవుడు. స్తోత్రం. కాబట్టి ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నేను ఈ రోజు నుంచి ఆరాధిస్తాను. అర్థమవుతుందా? ఒక క్రైస్తవురాలని మనం చెప్పేసుకుంటే కాదు. ఇక్కడ నీ ఆత్మీయ జీవితము అనేకులకి రక్షణ కలిగించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎవరో తలకు ఆత్మీయత నువ్వు ప్రశ్నించడం కాదు. మొదట నీ ఆత్మీయత నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు ప్రశ్నించుకో. ఎవరు తప్పులన్నా వెంటనే నీకు కనిపిస్తాయే, నీవు మాత్రం కనపడవు. మొదట ఎక్కడి నుంచి మొదలెట్టాలి? మన దగ్గర నుంచే మొదలుపెట్టి దేవుని యందు ఆ యొక్క ప్రతి పరిస్థితి దేవుని సన్నిధిలో కుమ్మరించి బతుకులాడుకుని ప్రార్థన చేసుకుంటే ఆయన కనికర సంపూర్ణుడు, ఎవరిని నేను విడిచిపెట్టడు. యోనా ఏమన్నాడు? నాకు తెలుసు ఇలా చేస్తామని. ఏం చేస్తాడట? అత్యంత కృపా కనికరము దయగల దేవుడు నాశనం చేస్తానంటాడు కానీ చేయడు. ఖడ్గం వస్తుంది అంటున్నాడు కానీ రాదు. వాళ్ళ బతుకులాడితే చాలు, వాళ్ళ నామ విశ్వాసం పెడితే చాలు, వాళ్ళని కాపాడేస్తాడు. అందుకే నేను వెళ్ళనన్నా.